సైబర్ నేరగాడి యొక్క కొత్త రకాలైనటువంటి ఎత్తుగడ ఏంటంటే డిజిటల్ అరెస్ట్. అసలు డిజిటల్ అరెస్ట్ అనేది లేదు. అయినా కానీ సైబర్ నేరగాడు ఏం చేస్తాడంటే పదే పదే మన పేరెంట్స్‌కు, తల్లిదండ్రులకు మీ యొక్క బాబు హైదరాబాద్‌లో చదువుకుంటున్నాడు, ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చేస్తున్నాడు, గంజాయి కేసులో ఇరికాడు, లేకుంటే మర్డర్ కేసులో ఇరికాడని మీకు ప్రత్యేకంగా ఫోన్ చేస్తాడు. క్లియర్‌గా చెప్తాడు ఏ కాలేజీలో ఏంటి అనేది చెప్తాడు. మీరు సడన్‌లీ భయపడిపోయి వాడు ఇమ్మీడియేట్లీ డబ్బులు పంపియండి అనగానే వెంటనే పంపిస్తే మీ ఖాతా అనేది ఖాళీ చేస్తాడు. అలా ఒక్కసారి ఎవరైనా అలాంటి అపరిచిత వ్యక్తులు కానీ, ముఖ్యంగా సైబర్ నేరగాళ్ళు మీకు కాల్ చేసి ఇలా అడిగితే జస్ట్ ఒక్కసారి కన్ఫర్మేషన్ కోసం అందుబాటులో ఉన్న పోలీస్ వాళ్ళకి కానీ, లేకుంటే మీ గ్రామంలో ఉన్న పెద్ద మనుషులకు కానీ, లేకుంటే చదువుకున్న వారికి కానీ, లేకుంటే మీ చుట్టాలో ఎవరైనా తెలిసిన వ్యక్తులకు ఒక్కసారి తెలుసుకున్న తర్వాతనే కన్ఫర్మ్ చేసుకోండి. లేకపోతే మీ డబ్బులన్నీ వృధా అయిపోతాయి. కాబట్టి మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటివన్నీ కూడా మేము సైబర్ నేరగాళ్ళని ఇప్పుడే మేము తీసుకుని వెళ్తున్నాం, ఢిల్లీకి తీసుకుని వెళ్తున్నాం, మేము ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ మాట్లాడుతున్నామని, డిజిటల్ అరెస్ట్ చేసినాం అని ఏదో రకాలుగా వాయిస్ క్రియేట్ చేసి మిమ్మల్ని పోలీసు ఇన్ఫార్మ్ ఇట్లా చేసి తప్పు చేసే కాబట్టి మీరు అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. ఇలా మోసపోతే 1930కు దయచేసి కాల్ చేయండి.